అందరికీ కూడా చాలా ఆశలు ఉంటాయి, చాలా ఆలోచనలు ఉంటాయి. మనకే కాదు, మన కుటుంబాల ఎడల కూడా మనకి చాలా ఉన్నతమైనటువంటి కోరికలు ఉంటాయి. అందుకని సంకల్పము అంటే ఏంటంటే ఒక ఉన్నతమైన తీర్మానం, ఒక ఉన్నతమైన ఆశయం, ఒక ఉన్నతమైన కోరిక. కోరికలు చాలా ఉంటాయి, అందులో ఉన్నతమైనటువంటి కోరికలు వేరుగా ఉంటాయి. నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతా, అప్పుడు నాకు పెద్దగా తెలియదు. 10th క్లాస్ పాస్ అయ్యాం, కాలేజీకి వెళుతున్నాం. అందరికీ మా బావాళ్ళ తమ్ముడు ఆయన రికమెండ్ చేసే డిఎన్ఆర్ కాలేజీలో కాలేజ్ సీట్ రావాలంటే అది సామాన్యమైన విషయం కాదు, దానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఇప్పుడేముంది, ఇప్పుడు డబ్బులుంటే ఇలా జాయిన్ అయిపోతున్నారు. అప్పుడు ప్రైవేట్ కాలేజీలు ఏమీ లేవు. భీమవరం అంతటికి 3 కాలేజీలు, ఒకటి డిఎన్ఆర్ కాలేజు, 2 మూర్తిరాజు కాలేజు, ఇంకోటి కేజీఆర్ఎల్ కాలేజ్ అని ఒకటి ఉండేది. 3 కాలేజీ. అది క్రిస్టియన్ కాలేజ్. అది చాలా కష్టం, సీట్లు రావాలంటే చాలా కష్టం. ఎక్కువ మార్కులు వస్తే తప్ప పాస్ అయ్యేవారు కాదు. దాంట్లో మాకు మా బావగారు ఏం చేశారంటే ఒక 12 మందికి రికమెండ్ చేసి ఒక పెద్ద ఆయనతోనూ మా అందరికీ సీట్లు ఇప్పించాడు. దేవుని స్తోత్రం. మీరు పిల్లలేరు, చదువుకుని పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇంటర్మీడియట్లో బాగా లీస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఏంటన్నా కీర్తన, ప్రియాంక ఎక్కడ? బాగా ఏ గ్రూపు? బాగా తక్కువ గ్రూపు నానా హెచ్ఈజే. లోకేష్ ఎక్కడ? రైట్. ఏంటి దుర్గాప్రసాద్ ఏంటి బాగా తక్కువ గ్రూప్? ఏంటి? హెచ్ఈసి గ్రూపు బాగా తక్కువ. దానికైతే పెద్ద ఎవరినైనా తీసుకుంటారు. అలా తీసుకునే దానికి కూడా జనం ఎక్కువైపోయారు. అంచే దానికి కూడా ఏముండేదంటే కాంపిటీషన్ ఉండేది, దానికి కూడా పోటీ. అదే టైంలో మా అందరికీ చాలా మందికి ఒక 12 మందిలో 80 మందికి 90 మందికి హెచ్ఈసి గ్రూప్ వచ్చేసింది. ఇది పెద్ద కష్టమేం కాదు. మాలో ఒకడు ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు, అది పేరు ఇజ్రాయేల్. ఆడు ఏమన్నాడంటే నేను ఎంపీసీ గ్రూప్ అయితేనే చదువుతాను, లేకపోతే మిగిలిన ఏది చదవను అన్నాడు. ఇప్పుడు మాకు రికమెండ్ చేసిన ఆయనకి పెద్ద పరీక్ష అయిపోయింది. సరైన దాని ప్రయత్నం చేస్తే అది రాలా. వాళ్ళు అన్నారు రికమెండేషన్ ఉంది కదా అని చెప్పి ఎంఈసి ఇస్తామన్నారు. ఎంఈసి అంటే ఈ అంటే అశోక్ అన్న చెప్పండి మీకు. ఈ అంటే ఎకనామిక్స్. వెరీ గుడ్, ఎకనామిక్స్. ఎంఈసి ఇస్తామన్నారు. అబ్బా అలా కాదు, నేను ఎంపీసీ అయితేనే చదువుతాను అంటే. పి అంటే నువ్వు చెప్పకుండా నాకు చెప్పు, నువ్వు పిల్లలు ఉన్నారు కదా. పి అంటే అశోక్, దుర్గాప్రసాద్, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ పిల్లలు. అంటే ఎంపీసీలో పి అంటే ఫిజిక్స్. ఆ ఫిజిక్స్ గ్రూప్ రాలేదు ఆడికి. రాకపోతే కోపం ఇచ్చేసాడు. నాకు నేను కోరిన సబ్జెక్ట్ నాకు రాలేదు. మాకు ఈ బుర్ర మాకు లేదు కదా, మాకు అంత తెలివితేటలు లేక ఏదో వచ్చింది ఏదో అందులో అది కూడా చదివిడితే చాలు అనుకున్నాం మేము. అది కూడా చదవగలిగితే పెద్ద గొప్ప, ఇంటర్మీడియట్ పాస్ అయితేనే చాలు అనుకున్నాం తప్ప మనకంత ధ్యాస లేదు దాని మీద. మరి వాడికి ఎలా వచ్చిందో, ఆ ఆలోచన ఎలా వచ్చిందో, బాగా చదువుకోవాలి, నేను ప్రయోజకుని అవ్వాలి అని ఎప్పుడే అనుకున్నాడేమో. ఆ గ్రూప్ ఇచ్చేదాకా ఆడు పట్టుబట్టాడు. మొత్తానికి ఎలా అయితే ఎవరో ఒక వ్యక్తి స్టూడెంట్ మానైతే వీడికి ఎంపీసీ గ్రూప్ ఇచ్చారు, ఎంపీసీ గ్రూపు ఇచ్చారు. దాన్ని సంకల్పము అంటారు. దాన్ని ఏమంటారు? సంకల్పము అనేది, సంకల్ప బలము చాలా గొప్పది. స్మైలీని నేను ఎంపీసీ చదివించాను, ఎంపీసీగా బీటెక్ చేయించాను. ఇంకా చేయించాలని ఆశ ఉంది. ఏ గ్రూప్ ఏది చేయించాలని పిల్లలు చెప్పనే ఉన్నాను. ఎంపీసీతో స్టార్ట్ అయింది ఏముంది నానా చెప్పండి, పర్లేదు తప్పైన నానా నానా అదే ఇంజనీరింగ్తో స్టార్ట్ అయింది ఏముంది? ఇంజనీరింగ్ ఇంకా 2 సబ్జెక్టులు. ఇంజనీర్ అన్న అవ్వాలి, డాక్టర్ అన్న అవ్వాలి. ఇంజనీర్ అన్న అవ్వాలి, లేకపోతే ఇప్పుడు మన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదివితే ఇంజనీరింగ్ కోర్స్ అన్నా చదవాలి, లేదంటే డాక్టర్ కోర్స్ అన్నా చదవాలి. కానీ డాక్టర్ కోర్స్ చదివించడానికి మన దగ్గర అంత కెపాసిటీ లేదు. మనకు అంత కెపాసిటీ లేదు. పైగా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏవి కూడా రావు, దేనిలో కూడా రాయితీలు రావు మనకి. అంచేత దేన్ని చదివించాల్సి వచ్చింది? ఇంజనీరింగ్ చేయించాల్సి వచ్చింది.
అంటే దేనిలోనైనా మనకు ఒక సంకల్పం ఉండాలి. దాన్నే సంకల్పము అనేదాన్ని ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఇప్పుడు ఏమని చెప్పొచ్చు చెప్పండి? పట్టుదల. దేవునికి స్తోత్రం. ఒక పట్టుదల అనేది ఉండాలి. ఆ తర్వాత నేను ఇంకా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్తే నేను ఎంపీసీ గ్రూప్ చదువుతాను అన్నాడు కదా, ఆడికి ఆల్రెడీ అప్పుడు ఉద్యోగం వచ్చేసింది. ఆడికి ఇన్సూరెన్స్ కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చేసింది. ఉద్యోగం వచ్చి హైదరాబాద్లో మా బావాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఆడు వచ్చి నన్ను చూశాడు. డేవిడ్ ఎలా ఉన్నావు ఏంటి అన్నాడు. బాగానే ఉంది. నువ్వేం చేస్తున్నావు అన్నాను. మేమేం చేస్తున్నాం, అలా డింకీలు కొట్టుకుంటూ వస్తున్నాం అన్నాను నేను. ఆల్రెడీ అప్పటికి ఏం చేస్తున్నాడు? ఉద్యోగం చేస్తున్నాడు. హోటల్లో మంచి ఆ ఉద్యోగానికి ఒక రూము తీసుకుని డబ్బులు ఇచ్చారంటే ఆ రూమ్లో ఒక్కడో ఉండలేక భయమేసి ఎవరో దొరుకుతారని చూసి సరిగ్గా నేను తగిలేను. నేను కలిసే చదువుకున్నాం. మన బండి ఎలా నడుస్తుంది? చాలా స్లోగా నడుస్తుంది. మనకంటే సూపర్ ఫాస్ట్ లాగా ఏం చేస్తున్నాడు? దూసుకుని పోయాడు, ఎంప్లాయ్ అయిపోయాడు. ఆడితో పాటు ఆ రాత్రి ఉంటే నాకు అర్థమైంది అప్పుడు, ఓహో పట్టుదల లేకపోతే ఇలాగే ఉంటది కాబట్టి. దాన్ని ఏమంటారంటే సంకల్పము. ఏంటది? సంకల్ప బలము చాలా గొప్పది. అది నువ్వు శారీరకంగా తీసుకున్నా గొప్పదే, ఆత్మీయంగా తీసుకున్నా గొప్పదే. నువ్వు ఆత్మీయంగా తీసుకుంటే ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు ఉన్నతంగా ఎదిగిపోతావు. నీ ఎదుగుదలని ఎవరో కూడా ఆపలేరు దేవుని బిడ్డలారు. శారీరకంగా తీసుకున్న వరకు నువ్వు ఉన్నత స్థానానికి ఎదుగుతావు. ఎందుకంటే దేవుని బిడ్డ ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్లైనా ఐపీఎస్ ఆఫీసర్లైనా వారు రోజుకి 12 గంటలు 15 గంటలు కష్టపడి చదివితే తప్ప వాడు కలెక్టర్ అవడు. లేకపోతే కలెక్టర్ కోసం ఒక ఆఫీస్ ఎందుకుంది? ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొరకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని ఆడికి ఆఫీస్ ఎందుకుంది? ఆడు ఒక్కడి కోసం ప్రత్యేకంగా ఏమన్నా ఆడికి ఆఫీసర్? ఆడి కింద ఎంతో మంది పని చేస్తున్నారు. దానికి అర్థం ఏంటి? బాగా వాళ్ళు రోజుకి 15-16 గంటలు చదివితే అసలు రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో. 24 గంటల్లో మనం తినేదంతసేపు, కాలక్షేపం చేసేదంతసేపు, ఇవన్నీ చేయగా చదివిది ఎంతసేపు? 16 గంటలే చదివితే ఇంకెన్ని గంటలు మిగిలింది? 8 గంటల్లో ఈ పనులన్నీ 8 గంటలు ఎప్పుడు చేస్తా అంటే అలా చేస్తేనే అది భవిష్యత్తు. అలా చేస్తేనే వాడు ఏమవుతాడు? కలెక్టర్ అవుతాడు. కలెక్టర్కి చాలేదు మార్కులు అనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే ఐపీఎస్ ఇస్తాడు. అంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎస్ఐసిఐలు కాదు, ఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ, ఇంకా ఈ పెద్ద పెద్ద పోస్టులు వస్తాయి. దేవుని బిడ్డలారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే అంత సంకల్ప బలం లేకపోతే వాళ్ళు ప్రయోజకులు ఏదో ఆడతా పాడతా అలాగెళ్ళి పుస్తకం పట్టుకుని వెళ్ళి 4 ముక్కలు చదువుకుని వచ్చేస్తే మనం చిన్న చిన్న ప్యూన్ ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు, క్లర్క్ ఉద్యోగాలు వస్తాయి. ఎందుకు? వీళ్ళ సంకల్పం ఎలా ఉంది? పెద్ద వాటి మీద వీళ్ళకి ఏం లేదు, అతిశయ ఆలోచన లేదు. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ రోజున పెద్ద పెద్ద ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వారు చాలా కాలము వారు ఏం చేశారంటే ప్రతిరోజు కూడా వారు రోజు కొన్ని గంటలు ఏం చేశారు? వాళ్ళు కష్టపడి చదివారు. మీ పిల్లలు కూడా రోజు చక్కగా మీరు కష్టపడి కూర్చోబెట్టి చక్కగా చదివిస్తే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారు అని చోట నేను చెప్పేది ఏంటంటే వీటి గురించి కాదు, సంకల్ప బలం అనేది చాలా గొప్పది. నేను ఇక చదువుతూనే ఉన్నాను, నా చదువు పూర్తి అవ్వలేదు, నేను డిగ్రీలు కొట్టుకుంటూ వస్తున్నాను. ఏమైపోయాడు? ఆల్రెడీ ఎంప్లాయ్ అయిపోయాడు. ఏదో దేవుడు కనికరించి దేవుడు ఈ లైఫ్ అని ఇచ్చాడు తప్ప లేకపోతే ఏమి లేదు, లైఫ్ లేదు, అసలు జీవితం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంకల్ప బలం అనేది చాలా గొప్పది. మామూలుగా నేను బాగా ఉండాలి బ్రతుకులు అనుకునే నిర్ణయం ఉన్నవాడు వాడు ఏదైనా సాధించగలుగుతాడు, దేవుని సహకారం లేకపోయినా. అదే వాడికి దేవుని సహకారం ఉంటే ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈవేళ మనం కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎమ్మెల్యేని నిలబెట్టండి పక్కన కలెక్టర్ దగ్గర, ఆడుకున్న జ్ఞానం ఎక్కడ, ఈడుకున్న జ్ఞానం ఎక్కడ? కానీ ఇతను ఏమయ్యాడు? వీడు కలెక్టర్ అయ్యాడు, అతను ఏమయ్యాడు? ఎమ్మెల్యే. ఎంతకాలం ఉంటాడు? 5 సంవత్సరాలు ఉంటాడు. ఈయన ఎంతకాలం ఉంటాడు? ఆడు రిటైర్ అయ్యాక పని చేస్తాడు. ఇదే ఈ స్టేట్లో ఉంటే ఉంటాడు, లేకపోతే వేరే స్టేట్లో ఉంటాడు. కలెక్టర్ ఉద్యోగం అనేది ఎప్పుడు అది పోయేది? మీరు ఎంత అనుకుంటారా? కలెక్టర్ జీతం
కలెక్టర్ చేత ఒక్కొక్కడికి 1,50,000 కానిచ్చి సుమారు నెలకు వచ్చే అవసరమైతే 4-5 లక్షలు డ్రా చేస్తారు. 4-5 లక్షలు డ్రా చేస్తారు. అంటే కలెక్టర్ అనే కాదు, ఐపీఎస్ కానీ ఇంకా చాలా ర్యాంకులు ఉన్నాయి. ఆ టెస్ట్ రాస్తే ఎక్కువ మార్కులు వచ్చిన కలెక్టర్ ఇస్తాడు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఐపీఎస్ ఇస్తాడు. ఆ తర్వాత ఇంకా ఐఆర్ఎస్ అని ఇంకేవి చాలా ఉన్నాయి క్యాటర్లో. దేవుని బిడ్డలారా, ఐఎఫ్ఐ ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి. అందుచేత దేవుని బిడ్డ ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది? నీ సంకల్ప బలం మీద ఆధారపడి ఉంది, నీకున్న ఉద్దేశాల మీద ఆధారపడి ఉంది, నీకున్న ఉద్దేశాలకు తగ్గ కృషి మీద ఆధారపడి ఉంది. చెప్తున్నాడు కదండి, మామూలుగా కూడా దేవుడు ఉన్నా లేకపోయినా సంకల్ప బలం ఉన్నవాడు ఎదుగుతూనే ఉంటాడు. దేవుడి స్తోత్రం. అలాగే ఆత్మీయ జీవితంలో నేను చెప్పేది ఇంతవరకు చెప్పింది భౌతికమది, నేను దాని గురించి చెప్పలా, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఆత్మీయంగా ఎవరైతే బలంగా ఉండాలనుకుంటారో, ఆత్మీయంగా ఎవరైతే దేవునితో కలిసి ఉండాలనుకుంటారు, వారు కూడా ఆత్మీయ జీవితంలో చాలా ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంచేత చదువుతాం రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. 8:28 చదవండి, మైక్ తీసుకొని. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం. దేవునిని ప్రేమించు వారికి, ఇది అంతకుముందు వారం చెప్పుకున్నాం. దేవుని ప్రేమించువారు ఎవరంటే దేవునిని ప్రేమించేవారు. ఇక్కడేమంటాడంటే దేవునిని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా ఎలా జరుగుతుందంట? సమకూడి జరుగుతాయి. నువ్వు వాటి కొరకు పరిగెట్టకుండానే, నువ్వు వాటి కొరకు వెతకకుండానే, నీవు వాటి వెనకాల పరిగెట్టకుండానే వెళ్ళకుండానే నీకు దేవుని ఆశీర్వాదాలు నీకే ఎదురొస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకంటే నువ్వు దేవుడిని ఏం చేస్తున్నావు? నువ్వు ప్రేమిస్తున్నావు. దేవుని సంకల్పములో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. దేవుడు దేవుడు మనకెలా సంకల్పం ఉందో, మనకెలాగా ఆశ ఉందో, కోరికలు ఉన్నాయో, దేవునికి కూడా తన బిడ్డలేడలా కొన్ని ఆశలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అవి ఏం చేస్తాయంటే, అందునే ఒక భక్తుడు అంటాడు, దేవుని పిల్లలు డబ్బు వెనకాల పరిగెట్టక్కర్లేదంట, డబ్బే దేవుని పిల్లల వెనకాల పరిగెట్టుకొస్తుందంట. దేవుని స్తోత్రం. మీరు బాగా అర్థం చేసుకోవాలి. డబ్బు వెనకాల పరిగెట్టేవాళ్ళు ఎవరు? లోకస్తులు. కానీ నువ్వు దేవునితో కలిసి పరిగెడుతుంటే నీ వెనకాల ఆశీర్వాదాలు ఏమవుతాయి? అయ్యే పరిగెట్టుకుంటూ వస్తాయి. నువ్వు వాటిని వెతకకపోయినా నీకేమవుతాయి? దొరుకుతాయి. ఎప్పుడు? దేవుని ఎడల నీకు అలాంటి సంకల్పం కలిగి ఉన్నావు. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సంకల్పంలో మనం ఉన్నాం, ఆయన కోరికల్లో ఉన్నాం, ఆయన తీర్మానాల్లో మనం ఉన్నాం. అందుకనే మనల్ని ఆయన ఏం చేశాడు? పిలిచాడు. దేవుని బిడ్డలారా, ఆయన పిలుపులో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాం? ఆయన పనులే చేస్తాం. దేవుని స్తోత్రం. దేవుడు ఏది చెప్తే అదే చేస్తాం. అందుచేత తల్లిదండ్రులు బిడ్డల ఎన్నో కోరికలు కలిగి ఉంటారు, ఎన్నో సంకల్పాలు కలిగి ఉంటారు, చాలా ఆశలు ఉంటాయి వాళ్ళకి. ఖచ్చితంగా బిడ్డలు తల్లిదండ్రుల ఉద్దేశాలు అర్థం చేసుకుంటే పిల్లలు కూడా అలాంటి మంచి భవిష్యత్తు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. మన స్మైలీ దగ్గరికి వెళ్ళి 2 కార్ల మీద తిప్పారు నన్ను. 2 కార్లు బస్ స్టాండ్లో మేము దిగితే పంజాగుట్లో మేము వచ్చేస్తాంలో ఏమంటే, ఎందుకంటే మీరు రావటం లేదు, మేము అవసరం ఉండండి అని కారు మీద వచ్చి తీసుకెళ్లారు. తర్వాత మేము ఎక్కువ మంది అయిపోతే 2 కార్లు వాళ్ళు తెచ్చిన కొత్త కారు చూస్తే నాకు అనిపించింది, ప్రభువా ఇలాంటి కారు కొనుక్కుంటే బాగుండి అనిపిస్తుంది అనిపించేది. మా వినయ్ అంటున్నాడు, డాడీ నువ్వు కొంటాకి ఇది ఏమి తక్కువ కారు, ఇది కాదు 20 లక్షలు ఇది. అమ్మా ఎన్ని లక్షలు? అది 20 లక్షల కారు ఇది. అది కూడా పాత కారు ఇచ్చేతే 4-5 లక్షలు ఇస్తే 20 లక్షలకి ఇది వచ్చిందంట అన్నాడు. ఓలేనా, అయితే ఉండొచ్చు, కానీ మన సంకల్ప బలము గట్టిదైతే దేవుడు దాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే
దేవుని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉంటే నీ లైఫ్లో నువ్వు గొప్ప అద్భుతాలు చూస్తాను, నువ్వు ఊహించని గొప్ప కార్యాలు చూస్తావు. అందుకనే దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, దేవునిని ప్రేమించు వారికి ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము అంటే నువ్వు వెతకకుండా దొరికేదే దేవుని ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నువ్వు వెతకొద్దు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ ఆశీర్వాదాన్ని వెతకొద్దు. ఏం వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. నువ్వు దేవుని స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఎవరు వెతకాలి? నువ్వు దేవుని వెతకాలి. ప్రభువా నువ్వు నాకు కనపడాలి, నాతో మాట్లాడాలి, నేను నీతో ఇంకా బలంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని వెతుకుతావో అప్పుడు దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నిన్ను ఫాలో అవుతాయి. నీ సంకల్పం బాగోపోతే, నీ సంకల్పం గట్టిది కాకపోతే ఏదోలే ఆదివారం వచ్చాం వెళ్ళాం అన్నట్టుగా నువ్వు వస్తే నీ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. నీ లైఫ్ ఎలా ఉంటుందంటే నువ్వు ఏదేదో మోహంలో తేలిపోతూ ఉంటావు, ఏవేవో సాధించాలనుకుంటావు, కానీ ఏది కూడా నీ దగ్గరికి రాకుండానే ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు కానీ ఆశీర్వాదాలనే వెతుకుతున్నావు తప్ప ఎవరిని వెతకట్లేదు. నువ్వు దేవుని వెతకట్లా. దేవుని మీద నీకేం లేదు, ప్రేమ లేదు, దేవుని సంకల్పము మనకేమవలేదు, అర్థం అవ్వలేదు. దేవుడు ఏం చేస్తాడో, ఎలా ఆశీర్వదిస్తాడో మనకు అర్థం కాల. అంచేత దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలందరూ కూడా మొట్టమొదట దేవుడిని ఏం చేయాలంటే ప్రేమించాలి. ఆయన సంకల్ప ప్రకారంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఫస్ట్గా ఎవరిని పిలిచాడు? దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళాన్నాడు. నీకు ఇంత జీతం ఇస్తాను ఇల్లన్నాడా? లేకపోతే నీకేదో చూపిస్తానని ఆశ చూపించాడా? ఏమి లేదు. దేవుడు కనపడ్డ, అసలు దేవుడు మాట్లాడటమే గొప్ప అనుకున్నాడు అబ్రహాం. ఇప్పుడు మనకి క్రైస్తవులకి చాలా మందికి అర్థం కాదు ఏంటంటే దేవుని మాట వీళ్ళకి ఎవరికీ కూడా ఏమవట్లేదు, అర్థం కావట్లా. అర్థమైతే దేవుని మనం హృదయపూర్వకంగా దేవుని ఏం చేసేవాళ్ళు, వెంబడించేవాళ్ళమే. అబ్రహామును పిలిచాడు. అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళాలి. అబ్రహాము నమ్మాడు దేవుణ్ణి. అదే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాడు. నువ్వు నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో నీలో అప్పుడే నీలో ఉన్న సమస్త విధమైన దురుద్దేశాలు పోతాయి. అప్పుడే నీలోకి మంచి ఆలోచనలు వస్తాయి. ఏ ఆలోచనలు కూడా దురుద్దేశంతో ఆలోచించం మనం. ఎందుకంటే మనం దేవుణ్ణి ఏం చేస్తాం? నమ్మాం. ఆయన నాకు మేలు చేస్తాడని నమ్మాం. దేవుణ్ణి నమ్మిన వారికి ఆయన అనడు మేలు చేయకుండా విడిచిపెట్టే దేవుడైనా కాదు. దేవుని బిడ్డలారా, అంచేత అబ్రహామును పిలిచాడు. అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాముకి శోధనలు వచ్చినాయి, అబ్రహాముకి కష్టాలు వచ్చినాయి. తర్వాత దేవుడు ఎవరితో మాట్లాడు? మోషేతో మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాడు? నానా పొదలో మండుచున్న పొదలో దేవుడు మాట్లాడాడు. అప్పుడు అతను ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాచుకుంటున్నాడు. అసలు మోషే ఎవరు? మోషే ఎవరండి అసలు? దాని ముందెవరు? రాజకుమార్తెకు కొడుకు. అతనే రానున్న రోజులు ఏమవ్వాలి? రాజు అవ్వాలి. కానీ దేవుడు ఎప్పుడైతే దర్శించాడు, దేవుని మీద తనకి ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో, ఆశ వచ్చిందో, అదంతా కూడా విడిచిపెట్టాడు. అందుకనే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటానికి మోషే ఏమవలేదు, ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, లోకస్థమైన వాటికి మనం ఇష్టపడొద్దు. లోకస్థమైన వాటిని ఇష్టపడితే దైవత్వంలో మనం ఉండం. దేవుని దృష్టిలో మనం చాలా దూరంగా కనబడతాం. మోషే దేవుని బిడ్డలారా ఆ తర్వాత గొర్రెలు కాల్చుకున్నాడు. తర్వాత ఒకనొక రోజున దేవుడు దర్శించాడు. మోషే రా, నేను ఐగుప్తు దేశానికి పంపితే. అక్కడి నుంచి వచ్చాడు ఆయన. ఎక్కడి నుంచి పారిపోయి వచ్చాడు? ఐగుప్తు దేశం నుంచి పారిపోయి వచ్చాడు. నువ్వు వాళ్ళని, నా ప్రజలు ఉన్నారు వాళ్ళు తీసుకొద్దు కానీ రాన్నప్పుడు మోషేకి దేవుడు ఏ ఆఫర్ ఇవ్వలా. నీకు ఇంత డబ్బు ఇస్తాను, నీకు నెలకింత జీతం ఇస్తాను అని అన్నాడా? అనలేదు. మమ్మల్ని పిలిచినప్పుడు కూడా దేవుడు మాకేం జీతం ఇస్తాను అనలేదు. ఇంకా ఏం చేయమన్నాడు? నీకు ఉన్నాయని ఎదురెడిచిన సేవ చేయన్నాడు. మీకు అర్థమవుతా అన్నానా? విశ్వాసులు కూడా అందుకనే దేవుని బిడ్డలారు, మీరు కూడా దేవుని కొరకు త్యాగం చేయడం నేర్చుకోవాలి. మోషేకి జీతం ఇస్తే దేవుడు నాకు కూడా ఏం చేసేవాడు? జీతం ఇచ్చేవాడు. ఆది అపోస్తుల్ని ప్రభు పంపించినప్పుడు జీతం ఇచ్చి పంపించాడా?
అన్న ఒక భక్తుడు ఒక మాట, అమ్మ విన్నారు అందరూ, ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, నిజంగా ఆ డబ్బే గనక దైవ కార్యాలు చేయగలిగితేనంట ఒక్కొక్క శిష్యుడికి కోట్ల రూపాయలు ఇచ్చి పంపిద్దాడంట దేవుడు. అమ్మ ఒక్కొక్కడికే కోట్ల రూపాయలు ఇచ్చి పంపిద్దుడు. ఆయన ఇవ్వలేక కాదు, వాళ్ళకి ఆ విశ్వాసము కావాలి, వాళ్ళకి ఆ సంకల్పము, వాళ్ళకి ఒక సంకల్పం ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇది ఖచ్చితంగా రైట్. ఇది దీన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, మార్చలేరు. దేవుని మాటను ఎవరో కూడా మార్చలేరు. దేవుని బిడ్డలారు, ఆయన ఒక మాట సూర్యుడితో చెప్పాడు, సూర్యుడికి ఎలా ఉండమని చెప్పాడు అలాగే తిరుగుతుంది. చంద్రుడికి ఎలా ఉండమని చెప్పాడు, చంద్రుడు అలాగే ఉన్నాడు. భూమికి ఎలా తిరగమని చెప్పాడు, అది అలాగే తిరుగుతూ ఉంది. దేవుని మాట వినని ఒకలా ఉన్నారు. వాళ్ళు ఎవరండి? మనిషి. అందరికంటే అన్నిటికంటే విలువైన వాడిగా చేస్తే ఈయన ఇప్పుడు ఎవరి మాట వింటలేదు, దేవుడి మాట వింటలేదు. అందుచేత దేవుడు ఇన్ని సంకల్పాలు సంకల్పించవలసి వస్తుంది. మోషేకి ఏమేమిలా, ఆది అపోస్తులకి యేసుప్రభు ఏమి ఇచ్చి పంపించలా. ఎందుకు? ఆయన తోడై ఉంటే చాలండి, అన్నీ దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంచేత మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆ సంకల్ప బలం అనేది చాలా గొప్పది. మీరు కూడా ఒక సంకల్పంతో మీరు దేవుని సన్నిధికి రావాలి. ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నా, ఖచ్చితంగా నువ్వు నన్ను ఏం చేస్తావు, దీవిస్తావు, ఆశీర్వదిస్తావు, ఆరోగ్యం ఇస్తావు, నన్ను బలపరుస్తావు, నా కుటుంబాన్ని దీవిస్తావు అని ఆశతో మీరు రావాలి. మీరు ఎప్పుడైతే అలాగొస్తారో దేవుని బిడ్డలారు, అప్పుడు దైవ కార్యాలు మీ గృహంలో చూడటం ప్రారంభిస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మీకు బాగా అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. దేవుని మరొక మాట చదువునా, చూడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవునికి స్తోత్రం. మళ్ళీ మాట కూడా చదువున్నాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. మనందరం అంటే ఆయన కుమారుడైన యేసయ్యతో సారూప్యము గలవారు అవ్వాలని. మన ఊరికినే పిలవలేదు ఆయన, మన ఊరికినే మన దగ్గరికి రాలా, ఊరికినే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి రాలా. ఎందుకు? ఊరికినే మనల్ని పిలవలా, ఊరికినే మనల్ని ప్రేమించలా. ఎందుకు? ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుని ఆయనతో కలిసి మనం ముందుకెళ్తే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనకి ఏమవుతుంది? సారూప్యం అంటే ఆయన వలె మనం మార్చాలనేది దేవుని ఉద్దేశం. ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు ఆయన చదువునాను. ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను. ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని పిలిచాను. ఎవరిని పిలిచాను చూడండి, ఇక్కడ మీరు పిలవబడ్డారు అని అంటే మిమ్మల్ని దేవుడు ముందే ఏం చేశాడు? నిర్ణయించాడు. మీరు దేవుని సంఘంలో బ్రతకాలని, ఆయనతో కలిసి జీవించాలని దేవుడు ముందే ఏం చేశాడు? ఆయన నిర్ణయములో ఉన్నాము గనుక మనం ఎక్కడికి వస్తున్నాం? ఆయన సంఘానికి వస్తున్నాం. అంతేనే, దేవుని దగ్గరికి వస్తున్నాం. మనము లోకస్తంగా ఆలోచించకూడదు. దేవుని నమ్ముకున్నామండి, ఏం జరిగింది, ఏమొచ్చింది, ఏం కలిసి వచ్చింది అని ఆలోచించకూడదు. నీకు అన్నీ ఏది కలిసి వచ్చేది, నిన్ను బాగా పరీక్షించేదాకా నీకు దేవుడు ఏది ఎవరో ఇస్తే మర్చిపోయావు అనమాట. ముందేదైనా దేవుడు నీకు ఇచ్చాడంటే దేవుడిని ఏం చేస్తాం? మనం మర్చిపోతాయి. దేవుడితో మన పని ఏముందంట. అంచేత ఎప్పుడు ఆయన పరీక్షించేదాకా మనకేమి ఇవ్వడు. ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని పిలిచాను. ఎవరిని పిలిచాను వారిని నీతిమంతులుగా పిలిచిన వాళ్ళనంట దేవుడు ఎలా తీర్చిస్తున్నాడు? నీతిమంతులుగా. దేవుని ఆలయానికి వచ్చి మనం నీతిమంతులుగా మార్చబడలేదంటే అదే లోకంలో జీవితం ఎంత అంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతుకుతాం. ఇప్పుడు అది కూడా చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు చాలా కష్టమైపోతుంది.
అసలైన జీవితం దేవుడు నిర్ణయించి ఇచ్చాడు. దానికి అంతం లేదు, దానికి ఏమి లేదు, అంతం లేదు. దేవుని బిడ్డలారు, ఇక్కడైతే లోపల మనకేముంది, ముగింపు ఉంది. అది ముగింపు. అందుచేత మళ్ళీ చదువునన్నమాట. మరియు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాను, ఎవరిని ముందుగా నిర్ణయించాను వారిని పిలిచెను, వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. దేవునికి ఇష్టం. ఎవరైతే నీతిమంతులుగా మార్చబడతారో సంఘములో వారు మహిమపరచబడతారు. దేవునికి స్తోత్రం. నేను కూడా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా మార్చబడితే సేవకులందరిలో కూడా దేవుడు నన్ను ఏం చేస్తాడు, మహిమపరుస్తాడు. మీరు కూడా నీతిమంతులుగా మార్చబడితే సంఘములో ఉన్న అందరికంటే దేవుడు మిమ్మల్ని అధికంగా పైకెచ్చేస్తాడు. దేవుడి స్తోత్రం. మళ్ళీ చదువున మాట. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాను, ఎవరిని ముందుగా నిర్ణయించాము వారిని పిలిచెను, వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. వారిని మహిమపరిచాను. చాలా మందికి ఈ రోజున క్రైస్తవ యొక్క విలువలు తెలియలేదండి. అసలు దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దైవత్వం యొక్క విధానము కానీ విలువలు కానీ తెలియలేదు. అందుచేతనే ఏం లేదు, మనకే ఏం లేదు, సంకల్పం లేదు. ప్రభువా నేను నీతో కలిసి జీవించాలనే ఒక పటిష్టమైన నిర్ణయం లేదు. ఎందుకు? క్రైస్తవ జీవితం యొక్క విలువ మనకే తెలియలేదు. లోకం ఎలాగుందో మనం వాళ్ళు బయట ఉన్నారు, మనం లోపల ఉన్నాం. కానీ వాళ్ళకి మనకి ఏమీ డిఫరెన్స్ ఏమి లేదు. ఎందుకంటే దేవునిలో ఉన్న మనకే, దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని వింటున్న మనకే దేవుని యొక్క బలం ఏంటో మనకేం చేయలేదు, తెలియలేదు. అందుచేతనే దేవుని మహిమను మనం చూడలేకపోతున్నాం. పిలిచిన వారిని అంటే దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. వారిని ఏం చేస్తాడు? అందునే దేవుని బిడ్డల, మీరు దేవునితో బలంగా ఉంటే ఎంతమంది మిమ్మల్ని ఆపినా మిమ్మల్ని అంత మాత్రం ఆపలేరు. మీరే దేవుని దృష్టిలో యోగ్యులుగా మారిపోతారు. సంఘం అంతటి దృష్టిలో మీకు ఒక గౌరవం ఇస్తాడు దేవుడు. దేవుని కొరకు మీరు నిలబడినప్పుడు సంఘమంతా మిమ్మల్ని చూసి వందనాలు చెప్పుద్ది, మిమ్మల్ని చూసి గణపరచడం ప్రారంభిస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకు? దైవ నిర్ణయానికి తగ్గట్టుగా మీ జీవితాలు ఉండాలి. దేవుని స్తోత్రం. దైవ నిర్ణయానికి తగ్గట్టుగా మన జీవితాలు ఉండాలి. తప్పులేదు. ఈ లోకంలో ఆశ కలిగి ఉంటాం, తప్పు లేదు. ఆలోచన కలిగి ఉంటాం కూడా తప్పు లేదు. కోరుకోవటం తప్పేమీ కాదు. కానీ ఇవ్వగలిగిన దేవుని మీద మనకున్న ప్రేమ మాత్రం తగ్గకూడదు. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు అది తెలియక దేవుని దగ్గరికి ఏదో బలహీనత తగ్గుతుందని వెళ్ళానండి. ఏం తగ్గిందండి అంటే, నువ్వు బలహీనత కోసం వస్తున్నావు, ఆయన నీ కోసం బాధపడుతున్నాడు. ఆయన నువ్వు దేనికోసం బాధపడుతున్నావు? ఈ బలహీనత తగ్గాక నరకానికన్నా పోతానంటున్నావు తప్ప నువ్వు దేవునితో ఆయనేమో నువ్వు నాతో ఉండాలని ఆయన ఆశపడుతుంటే, నువ్వు రోగం తగ్గితే చాలు అనుకుంటున్నావు. ఆయనేమో నువ్వు కావాలని ఆశపడుతుంటే నువ్వేమి ఆశిస్తున్నావు? ఆయన ఇచ్చే నాకు చాలు, ఆయన అక్కర్లేదు అంటున్నావు. అందుచేతనే దేవుని బిడ్డలారా, మనకేమి లేదు, ఒక సంకల్పం లేదు, ఒక పట్టుదల లేదు. దేవుని విషయంలో మనకేం లేదు. ఈ వారం వస్తే మళ్ళీ వారం వస్తాం, లేకపోతే లేదు. ఈ వారం పరిస్థితి బాగోకపోతే ముందు వస్తాం, పరిస్థితి బాగుంటే అక్కడి నుంచి అయిపోయేటప్పుడు వస్తాం. దేవుని స్తోత్రం. అంటే మనకేం లేదు, ఒక సంకల్పం లేదు. దైవ విధానాన్ని ఇంకా మనం ఏం చేయలేదు. దయచేసి అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మీరు అత్తమానం వచ్చి మానేస్తుందంటే మీకు ఓ గురి లేదు, ఓ గమ్యం లేదు, ఓ సంకల్పం లేదు, ఓ తీర్మానం లేదు. మీరు క్రైస్తవులు అన్న సంగతి మీకే తెలియదు. నీ పక్కన అడిగితే అలాగే క్రైస్తవులండి అంటారు వాళ్ళు. ఎందుకు? ఏంటి వాళ్ళు క్రైస్తవులండి? వాళ్ళు ప్రార్థనకి వెళ్ళరు. వాళ్ళు ఇంతకుముందు చర్చిలకు గంటలు ఉండి, అమ్మ చర్చిలకి ఏముండి గంటలు ఉండి, గంట కొడితే ఎలమంచుల దాకా వినపడింది. ఇక్కడ కొడితే గంట ఉండి ఎందుకు కొట్టేవారు? ఆ గంట విని 3 గంటలు కొడతారు వాళ్ళు. మా ఊర్లో మా చర్చికి గంట ఉంటుంది. ముందు గంట కొడతారు, 10 గంటలకు ఒక గంట కొడతారు, 10:15 కొడతారు, 11:30కే ఒక 10:30 అయ్యేటికి అందరూ కూడా గుళ్ళో ఉండాలి. దేవుని స్తోత్రం. అంతేగాని అది పని పాట లేకుండా గంట కొట్టట్లేదు. దేవుడు మీకు అర్థమవుతుందండి.
దేవుని దగ్గరతో దేవునితో ఎలా మనం జీవించాలో తెలియకపోతే మన బలహీనులుగా ఉంటాం. నేను మీకు చెప్పేది ఏంటంటే దేవుని బిడ్డలు మీరు వేరుగా అనుకో, మీరు బలంగా ఉండాలి. విశ్వాస జీవితంలో మీరు బలంగా, మీకున్న ప్రతి సమస్య మీరు జయించాలంటే మీరు ఆత్మీయతలో ఎదగాలి. మీరు వాక్యాన్ని బాగా వినాలి. వాక్యం మీకు ఎక్కడైనా మిమ్మల్ని సరిచేయాలని ఆశపడినప్పుడు మీరు సరిచేయబడాలి. అది ఎక్కడైనా మిమ్మల్ని చెక్కుతున్నప్పుడు నన్ను చెక్కు ప్రభువా, ఇంకా నేను సరైన రూపంలోకి రావాలని నువ్వు ప్రభువుని అడగాలి. అప్పుడే నీ జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా మారిపోద్ది. మాట నీ పిల్లలు మాటిని వారిగా మారిపోతారు. చదువు రాని పిల్లలు చదువుకునే పిల్లలుగా మారిపోతారు. జ్ఞానం లేని పిల్లలు జ్ఞానవంతులుగా మారిపోతారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు దేవుని బిడ్డలు. కానీ ఏమి లేక మనకు ఒక సంకల్పం లేదు. దేవుడు అంటే మనకు ఒక గురి లేదు. ఏదో వెళుతున్నాం వస్తున్నాం. అందరూ వెళుతున్నారు, గుంపులో గోవింద, నలుగురితో నారాయణ. ఎలా పోతే మిగిలిన ఏమనుకుంటారు అన్నట్టే ఉంది తప్ప దేవుని మీద మనకి ఏమి లేదు, ప్రేమ లేదు. దేవుని బిడ్డలారు అంటే ఎంతో దూరం నుంచి వచ్చేస్తున్నారు. ఇదివరకైతే గుళ్ళు, ఇప్పుడంటే అందరూ పొయ్యిగాడు ఆకుమాడు అంటే ఇంటికాడ పాస్టర్ గారు మేము రాలేమండి, మా ఇంటికాడ ప్రార్థన తట్టడం లేదు అంటున్నారు. ఇదివరకు ఈ పక్కన ఈ భుజం మీద ఒక ఇద్దరు పిల్లల్ని, ఈ పక్కన ఇద్దరు పిల్లల్ని, ఈ సంఖ్యలో ఒకళ్ళు ఆ సంఖ్యలో ఒకళ్ళు వేసుకుని మోసుకుని ఎక్కడికి వెళ్ళేవారు, ఇలా కాలువలు దాటుకుని చర్చలు ఎక్కడో ఉంటే వెళ్ళేవారు. మీకు అర్థమవుతుందండి. ఇప్పుడేముంది, గట్టిగా కాకపోతే పాస్టర్లు ఎక్కువైపోయారు. మా పాస్టర్లు ఏమైపోయారు, పిలిస్తే చాలు ఏంటన్నా, అవసరమైతే మేము కూడా ఏం చేస్తాం, పిలుపులేని వాళ్ళకి కూడా సేవ కావాలి. ఇప్పుడు వాళ్ళకి ఏమి లేదు, దేవుడు ఎన్నుకోలేదు, దేవుడు పిలవలేదు. ఇప్పుడు వీళ్ళ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, వీళ్ళ పాడైపోవడమే కాకుండా వీళ్ళు నాశనం అయిపోవడమే కాకుండా ఆ మిగులు వచ్చే వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళని నాశనం చేస్తారు. ఎంత విశ్వాసులు ఉంటే సంఘం, ఒకే ఊర్లో 3 సంఘాలు 4 సంఘాలు ఎందుకు చేత ఆ పాస్టర్లు చెప్తే వీళ్ళు అంటలేదు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు, పాస్టర్లు ఏం చేస్తున్నారు, విశ్వాసులు చెప్పినట్టు అంటున్నారు. పాస్టర్ గారు మా దగ్గర ప్రార్థన పెడతారా లేదా ఎక్కడైనా పొమ్మంటారా, అమ్మమ్మ అమ్మ నీకు దండ పెడతానమ్మా, నువ్వు కూడా లేకపోతే మా సంఘం వెళ్ళాగమ్మా, నీ ఇంటికాడ వచ్చి ఏం చేస్తాను, గుడి పెడతానులేమ్మా, గుడి ప్రార్థన పెడతాను. ఎంతమంది ప్రార్థన జరుగుతుంది, ఎంతమంది ఉన్నారు, 3 లేకపోతే 4. అంటే తప్పుగా అనుకోకండి. మళ్ళీ ఇక్కడ 4 కోసం వెళ్తాయి, అక్కడ 4 కోసం వెళ్తాయి, ఇక్కడ 4 కోసం వెళ్తాయి. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత స్టేజ్ కాడ నిలబడి నాకు దేవుడు 6 సంఘాలను ఇచ్చాడు అంటాడు. 6 సంఘాలు కలిపి ఎంత, 6 3 18. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జనం కూడా ఇట్లు అయిపోయింది. చక్కగా గంటకు అయిపోద్దండి ప్రార్థన. ఏంటి అదేంటో కానీ గొలవపాలెం వెళ్తే ఆయన ఎంతసేపు చెప్పి మేము ఇంటా కోపుకు లేనంత వరకు చెప్తానే ఉంటాడు. ఆయన ఏం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఎలాగ అర్థమవుతుంది, పిల్లల్ని కూర్చోబెట్టి తోముతూ ఉంటే ఆడికి ఏం చేస్తాడు, అప్పుడు చదువు మీద దృష్టి వస్తుంది. ఆడే చదువుకుంటాడు అని వదిలేతే అలా కుదురుతుంది. మనం ఆ పిల్లల మీద కూడా కొంచెం ఏం చేయాలి, శ్రద్ధ వహించాలి. పిల్లల మీద మీరు శ్రద్ధ వహిస్తే మరి నేనేం చేయాలి, మీ మీద నేనేం చేయాలి, శ్రద్ధ వహించాలి. లేకపోతే ఆ హెచ్ఈసి గ్రూప్లో జాయిన్ అయినట్టు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అదలు పొమ్మంటారు తప్ప ఎవడో కూడా సర్టిఫికేట్లు చూపిస్తా కూడా ఏమవుతుంది, సిగ్గేద్ది. దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోవాలి. సంకల్పం ఒక బలమైన కోరిక ఉండాలి. దేవా నేను నీతో కలిసి బలంగా బ్రతకాలి అనే కోరిక నీకుంటే సాతాను ఎంత మాత్రం కూడా నిన్ను ఆపలేడు. ఒక బలమైనటువంటి ఆశయం నీకు లేకపోతే, ఒక బలమైన తీర్మానం నీకు లేకపోతే, నేను ఏదో ఈ ఊరొస్తే అన్నీ నాకు ఆ దేవుడు అమర్చి పెట్టేలేదు. ఇక్కడ నాలో ఏముంది, ఒక సంకల్పం ఉంది. దేవుని కొరకు ఏమైనా ఒక సంఘాన్ని కట్టాలి, దేవుని కొరకు మందిరాన్ని కట్టాలి, దేవుని సేవ ఇక్కడ జరగాలి అని కోరుకుంది. కనుక నాకున్నాయన్ని అమ్మి తెచ్చి పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది, సేవ జరుగుతుంది. దాంట్లో ఏముంది, సంకల్పం ఉంది, త్యాగం ఉంది, ఒక తీర్మానము ఉంది. అది మనుషులకి అర్థం కాదు, మనుషులకి అదేమవుతాం. ఎందుకంటే పాస్టర్ గారు అలాగా
అని అంటారు. ఎవరు? ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడన్నా దేవుని ఎవరు మీరు కలిసి వస్తున్నారు, మీరు ఏ 1000 రూపాయలు కానుక తీసుకుని వస్తున్నారు అనుకుందాం. మీతో పాటు 4 కలిసి వస్తున్నారు. మీరు రాజు అంటది నేను ఈరోజు దేవునికి 1000 రూపాయలు కానుక ఇద్దాం అనుకోండి. పక్కన వాళ్ళు అంటారు ఎందుకు 1000 ఎందుకు, మేము ఎప్పుడు 10 రూపాయల కన్నా ఎక్కువేమో కానుక. ఎంతేమో 10 రూపాయల కంట ఎక్కువేమో. 1000 నువ్వు 1000 మళ్ళీ ఆ పాస్టర్ గారు మమ్మల్ని ఇవ్వలేదంటాడు. నేనన్నా ఎవరంటారో దేవుడు నువ్వు 100 నువ్వు 10 ఇస్తే 10 ఇస్తాడు నీకు, 10కి 10 ఇస్తాడు. నువ్వు 1000 ఇస్తే నువ్వు నీ చేసిన పనిని బట్టే నీకు రివర్స్లో వచ్చేది ఉంటుంది. నువ్వు చేసిన తీర్మానాన్ని బట్టే. దేవుని బిడ్డలారా, అంటే నేను కాను గురించి మాట్లాడట్లా. నీ హృదయం దేవునికి ఇవ్వకుండా నువ్వు కానుకిచ్చినా బాధ్యత ఒకటి. నువ్వు కానుకిస్తే నీ కానుక తిరిగి వస్తుంది నీకు. ఎందుకంటే కానుక విషయంలోనైనా దేవుడు నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. మా కానుక విషయంలో దేవుడిని ఏం చేస్తున్నావు నువ్వు? నీ మనసు దానికి మా అమ్మ ఏంటి ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా సరే కానుక ఎత్తకెళ్ళి ప్రార్థనకి ఎందుకు వెళ్ళేది ఆవిడ? కేవలం కానుకెత్తాగలి. అమ్మాయి ఎక్కడికి వెళ్తానంటే గుంటూరు వెళ్తానని బాబు బైబిల్ విషయంలో దగ్గర. ఎందుకంటే కానుకెత్తానని మొక్కున్నాను, అందుకని కానుకెచ్చి వస్తానండి. కానుకెత్తా భీమవరం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? గుంటూరు వెళ్ళేది. అది అయిపోయిన తర్వాత ఏసాని గారి మీటింగ్లకి వెళ్ళేది. అమ్మ నీ ఇంట్లో సేవకుడు ఉన్నాడు కదా, నీ ఇంట్లో నీ కొడుకే ఎవరు? సేవకుడు కదా, మరి ఆయనకి ఏమన్నా ఇస్తే బాగుంటుంది కదా. మీకు తెలుసా చాలామంది యలమంచిల ఏరియాలో సేవకులు కుటుంబాలన్నీ కూడా సేవకుడు వాళ్ళ ఇంట్లో సేవకుడినే పోషిస్తాయి. దేవుని మహాకృప బట్టి మా ఊళ్ళు కానీ ఎవరో కూడా నాకు అలా చేసేవాళ్ళు ఎవరు లేరండి. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ సహకారం ఉంటేనే వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు? సేవ చేయగలుగుతారు. నేను చాలా మందిని విన్నాను, వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు చేరే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మన ఇంట్లో పాస్టర్ ఉన్నాడు, మన బావ అది మన బామ్మర్ది, ఎవరతను పాస్టరు. నీ దశంభాగాలన్నీ తెచ్చి ఎవరికి ఇవ్వాలి? నీ కానుకలన్నీ తెచ్చి నువ్వు ఈయనకి ఇవ్వాలంటే ఈయనకి ఎప్పుడైతే ఈ కానుకలు వస్తున్నాయి సేవ మర్చిపోయాడు అంతే. అమ్మ ఏం మర్చిపోయాడు? సేవ దేవుడు మర్చిపోయాడు, సేవ మర్చిపోయాడు. నేను దృష్టి అంతా దేని మీద ఉంది? కానుక ఇచ్చేవాడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాళ్ళ నుంచి ఇచ్చి వస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలు సరే నేను దాని గురించి విమర్శ మాట. ఎందుకంటే నువ్వు ఏదైతే విత్తుతావో అదే నీకు తిరిగి వస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఆత్మీయతను విత్తకుండా ఆత్మీయత నీకు రాదు. ఆశీర్వాదాలను విత్తకుండా ఆత్మ ఆశీర్వాదాన్ని దగ్గరికి రాదు. దేవుని బిడ్డలారు,